నిన్న మనం వృత్తం అనే చాప్టర్లోని కాన్సెప్ట్ అలాగే కొన్ని ప్రాబ్లమ్స్ చూసాం కదా. ఈరోజు ఆ ప్రాబ్లమ్స్ తర్వాత ఉండే ప్రాబ్లమ్స్ అంటే ఫస్ట్ వీక్లోనే ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్కి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫస్ట్ √1 + m² x² + y² - 2cx, ఇది 2cx చూడండి, -2cx - 2mcy = 0. ఈ వృత్త సమీకరణంలోని మనము వ్యాసార్థము కేంద్రం ఈ రెండింటిని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, అంటే ఇచ్చినటువంటి ఈ వృత్త సమీకరణం నుండి మనము వ్యాసార్థము అలాగే కేంద్రం ఈ రెండింటిని కూడా ఫైండ్ అవుట్ చేయాలి. దీని ఇంగ్లీష్లో అయితే ఫైండ్ ద సెంటర్ అండ్ రేడియస్ ఫ్రమ్ ద గివెన్ ఈక్వేషన్ circle equation √1 + m² * x² + y² - 2cx - 2mcy = 0. ఏం ఫైండ్ అవుట్ చేయమంటారు? రేడియస్ అండ్ సెంటర్. రేడియస్ అంటే వ్యాసార్థం, సెంటర్ అంటే కేంద్రం. ఓకే, ఫస్ట్ ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఎలా ఉండాలంటే సొల్యూషన్ చూడండి. ఇచ్చినటువంటి ఈక్వేషన్ మనకి ఎప్పుడు కూడా వృత్త సమీకరణం అనేది x² + y² + 2gx + 2fy + c = 0 రూపంలో ఉండాలి. మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఎలా ఉన్నా సరే దాన్ని ఎలా కన్వర్ట్ చేసుకోవాలి? x² + y² + 2gx + 2fy + c = 0 రూపంలోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో గివెన్ ఈక్వేషన్ మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఏంటి? గివెన్ సర్కిల్ ఈక్వేషన్ ఈస్ √1 + m² x² + y² - 2cx - 2mcy = 0 ఈ రూపంలో ఉంది. సో మనకి ఇలా కన్వర్ట్ అవ్వాలంటే ఇక్కడ ఎంత కామన్ చేయాలి? √1 + m² అనేది కామన్ తీయాలి. తీస్తే మనకి ఏమవుతుంది? x² + y² - 2c /√1 + m² * x - 2mcy /√1 + m² * y = 0 ఈ విధంగా ఉంది. సో కామన్ తీసిన తర్వాత మనం ఆ కామన్ తీసిన టర్మ్ని ఇటువైపు పంపిస్తే 0 అయిపోతుంది ఆటోమేటిక్గా. సో నేను ఆ స్టెప్ రాయట్లేదు ఇక్కడ. సో ఇప్పుడు చూడండి, మీరు పోల్చినట్టయితే x² y² 2gx అంటే 2c 2g ప్లస్ ఏముంది మనకి -2c /√1 + m²x - 2fy 2f ప్లస్ 2mc /√1 + m² y = 0. ఇలా c అనే టర్మ్ లేదు మనకి ఇక్కడ 0. సో మనం పోల్చుకున్నట్టయితే 2g ప్లస్ ఏముందని చెప్పాను? -2c /√1 + m². అలాగే 2f ప్లస్ ఏముంది? -2mc /√1 + m². అలాగే c అనే టర్మ్ ఉంది కదా, లేదు. సో 0 అని తీసుకుంటాం మనం. ఓకే, 2 క్యాన్సిల్ అయితే z = -c /√1 + m². f = -2 క్యాన్సిల్ అవుతే f = -mc /√1 + m². ఈ విధంగా g f ఇక్వల్ వస్తుంది. సో ఇప్పుడు మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? సెంటర్, రేడియస్ రెండింటిని ఫైండ్ అవుట్ చేయాలి. సెంటర్ ఫార్ములా ఏంటి మనకి? కేంద్రం c = -g, -f. నిన్న చూసాం కదా మనము నిన్న క్లాస్లో -g, -f సెంటర్ యొక్క ఫార్ములా. సో -g అంటే మనకి -c. సో -c /√1 + m², -f అంటే -f అంటే -mc /√1 + m². ఇది మనకి సెంటర్. సో దీని మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ c /√1 + m², మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ mc /√1 + m². ఇది మనకి సెంటర్, కేంద్రం. నెక్స్ట్ వ్యాసార్థం. రేడియస్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. r = √g² + f² - c ఫార్ములా వ్యాసార్థానికి ఫార్ములా. సో దట్ = g అంటే ఎంత మనకి? -c /√1 + m².
minus c by root 1 plus m square whole square into g square करना plus minus mc by root 1 plus m square whole square. నెక్స్ట్ మైనస్ c అంటే మనకి 0 మైనస్ 0. ఇక్కడ స్క్వేర్ రూట్ రెండు క్యాన్సిల్ అవుతాయి డినామినేటర్ లో. ఇక్కడ కూడా స్క్వేర్ రూట్ రెండు క్యాన్సిల్ అవుతాయి. సో డినామినేటర్ లో మనం రాసుకున్నట్లయితే రూట్ c స్క్వేర్ బై 1 ప్లస్ m స్క్వేర్ ప్లస్ m స్క్వేర్ c స్క్వేర్ బై 1 ప్లస్ m స్క్వేర్. ఓకే నెక్స్ట్ ఇక్కడ చూడండి దట్ ఈక్వల్ టు రూట్ డినామినేటర్ మనకు 1 ప్లస్ m స్క్వేర్ 1 ప్లస్ m స్క్వేర్ సేమ్ ఉంది. సో 1 ప్లస్ m స్క్వేర్ రాసాం ఎల్సిఎం. అలానే న్యూమరేటర్ ఇక్కడ c స్క్వేర్ ఉంది, ఇక్కడ m స్క్వేర్ c స్క్వేర్ ఉంది. సో c స్క్వేర్ ప్లస్ m స్క్వేర్ c స్క్వేర్. సో దట్ ఈక్వల్ టు రూట్ c స్క్వేర్ కామన్ గా ఉంది కాబట్టి కామన్ తీస్తున్నాను, ఇక్కడ కామన్ ఉంది కాబట్టి. సో ఇక్కడ ఏం లేకుంటే మనకి 1 ఉన్నట్టు m స్క్వేర్ బై 1 ప్లస్ m స్క్వేర్. న్యూమరేటర్లో డినామినేటర్లో 1 ప్లస్ m స్క్వేర్ ఉంది కాబట్టి రెండు క్యాన్సిల్ అవుతుంది. రూట్ c స్క్వేర్ అంటే రూట్ల నుంచి స్క్వేర్ రెండు క్యాన్సిల్ అయిపోయి c ఉంది. సో వ్యాసార్థం r ఈక్వల్ టు c వస్తుంది. ఓకే సో చూస్తున్నారు కదా, మనం ఫస్ట్ ఇచ్చినటువంటి సర్కిల్ ఈక్వేషన్ ఏ విధంగా ఉన్నప్పటికీ మనము దాన్ని x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0 రూపంలో కన్వర్ట్ చేసుకోవాలి. చేసిన తర్వాత 2g 2f అలాగే c లను పోల్చుకోవాలి. పోల్చి g f c లను ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్ థింగ్. తర్వాత సెంటర్ అలాగే రేడియస్ ఫైండ్ అవుట్ చేస్తాం ఫార్ములాస్ యూస్ చేసి. ఓకే ప్రతి ప్రాబ్లం కూడా ఇలాగే చేయాలి. మనకి డైరెక్ట్ ఇలా ఇస్తేనేమో ఈ ఫార్మాట్లో ఇస్తేనేమో నో ప్రాబ్లం చేంజ్ చెయ్యం. ఈ ఫార్మాట్లో కాకుండా మల్టిపుల్ బై 2 మల్టిపుల్ బై 3 మల్టిపుల్ బై 4 అలా ఉంటాయి. మనకి అలా ఉంటే దాన్ని కంపల్సరీ మనం ఫార్మాట్ తీసి తర్వాత ఈ ఫార్మాట్లోకి మార్చుకున్న తర్వాతనే ప్రాబ్లం సాల్వ్ చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 1, 2, 4, 6 వ్యాసార్థాలు గల వృత్త సమీకరణం కనుగొనండి. ఓకే సో దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తాము, ఫైండ్ ద సర్కిల్ ఈక్వేషన్ యూజింగ్ విత్ ఎండ్స్ ఆఫ్ ది డయామీటర్ 1, 2, 4, 6. వ్యాసార్థాలు అంటే ఏంటి, ఎండ్స్ ఆఫ్ ది డయామీటర్, ఎండ్స్ ఆఫ్ ది డయామీటర్. ఓకే find the circle equation by using the ends of the diameter 1, 2, 4, 6. ఓకే సో ఎలా ఉంది మనకి చూడండి, ఇది వృత్తం. ఇందులో మనకి డయామీటర్ ఏంటి, passes through the center. Passes through the center is called, the ray passes through the center is called diameter. Okay so ends of the diameter అంటే ఈక్వల్ అండి. సపోజ్ ఏ బి అనుకుంటే ఏ కామ బి విలువలు ఇచ్చారనుకుంటున్నాం 1, 2 అలాగే 4, 6. ఓకే సో దీన్ని మనం ఫార్ములా యూస్ చేసుకొని చేసాము. ఫార్ములా ఒకవేళ గుర్తుకు రాకపోతే ఫార్ములా యూస్ చేయకుండా కూడా చేస్తాము, రెండు విధాలుగా చేస్తాము. చూడండి ఫస్ట్ ఎండ్స్ ఆఫ్ ది డయామీటర్స్ మనకి ఫార్ములా ఇస్తే x మైనస్ x1 x మైనస్ x2 ప్లస్ y మైనస్ y1 ఇంటూ y మైనస్ y2 ఈక్వల్ టు 0. ఈ విధంగా ఉంటుంది. డైరెక్ట్ మనం ఫార్ములాగా సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తాం. ఇక్కడ మనకి x1 y1 x2 y2 ఉంటుంది. ఇచ్చినటువంటి వాల్యూస్ ఏంటి, a x1 y1 b x2 y2 ఉంటుంది. సో అనుకుంటే మనం డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేయండి. x మైనస్ x1 అంటే 1, x మైనస్ x2 అంటే 4 ప్లస్ y మైనస్ y1 అంటే 2, y మైనస్ 2, y మైనస్ y2 అంటే 6, y మైనస్ 6 ఈక్వల్ టు 0. రెండింటిని మల్టిప్లై చేద్దాం. x ను ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే x ఇంటూ x x స్క్వేర్, x ఇంటూ మైనస్ 4 మైనస్ 4x, మైనస్ 1 తో ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. మైనస్ 1 ఇంటూ x మైనస్ x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 ప్లస్ నెక్స్ట్ ఈ రెండు మల్టిప్లై చేస్తే y తో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే y² మైనస్ 6y మైనస్ 2 తో మల్టిప్లై చేస్తే మైనస్ 2y
12 equal to 0. Okay. Next, x square plus y square rather y square minus 4x minus x minus 5x minus 6y minus 2y minus 8y. Next, 4 plus 12 16 plus 16 equal to 0. ఇదే మనకు కావాల్సినటువంటి వృత్త సమీకరణం. ఓకే. నెక్స్ట్ దీన్ని ఫార్ములా గుర్తుకు రాలేదనుకోండి ఎలా చేస్తారు? వెరీ సింపుల్. చూడండి ఇక్కడ ఏ బి ఇచ్చారు కదా మనకి ఎండ్స్ ఆఫ్ ది డయాగ్రామ్ అన్నారు కదా. ఏ కామా బి ల మధ్య బిందువే మనకు సెంటర్ సి అవుతుంది. ఓకే. సి ఏంటి? ఏ కామా బి బిందువుల మధ్య బిందువు. అంటే మనకి సెంటర్ సి రావాలంటే ఏం చేయాలి? ఏ బి ల మధ్య బిందువు ఫైండ్ అవుట్ చేయాలి. ఇది x1 y1 x2 y2 అనుకుంటే ఏ కామా బి ల మధ్య బిందువు ఫార్ములా ఏంటి? x1 plus x2 by 2 కామా y1 plus y2 by 2. ఓకే. సో చూడండి x1 అంటే 1 plus x2 అంటే 4 by 2 y1 అంటే 2 plus y2 అంటే 6 by 2. సో దట్ ఈక్వల్ టు 5 by 2 కామా 8 by 2 అంటే 4 మధ్య బిందువు. ఇప్పుడు సెంటర్ వచ్చింది. సెంటర్ నుండి రేడియస్ కావాలంటే ఇది సి. రేడియస్ కావాలంటే మనకు సి నుంచి ఏకి గల డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో రేడియస్ ఆర్ ఈక్వల్ టు డిస్టెన్స్ బిట్వీన్ ఏ సి. రెండింటి యొక్క మధ్య దూరం ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా? x2 minus x1 whole square plus y2 minus y1 whole square. ఈ ఫార్ములా యూజ్ చేసుకొని చేస్తాం. సో చూడండి ఇక్కడ మనకు ఏం వచ్చింది? 5/2 కామా 4 అనే వాల్యూ వచ్చింది. ఈ రెండింటి యొక్క మధ్య దూరం చూడండి. సో దట్ ఈక్వల్ టు 5/2 minus 1 whole square plus 4 minus 2 whole square. 5/2 minus 1 అంటే ఏమవుతుంది? 3/2. 3/2 అంటే 9/4 ప్లస్ 2 స్క్వేర్ అంటే 4. ఓకే. రూట్ 9 ప్లస్ 4 4 ద 16 అంటే 25/4 అవుతుంది. దట్ మీన్స్ 5/2 అవుతుంది. సో therefore r ఈక్వల్ టు 5/2 అవుతుంది. సో ఇప్పుడు మనకి సెంటర్ తెలుసు, రేడియస్ తెలుసు. రెండు తెలిసినప్పుడు మనకు వృత్త సమీకరణానికి ఫార్ములా ఏంటి? ఇది సపోజ్ సెంటర్ h, k అనుకుంటే నిన్న చూసిన ప్రాబ్లమ్స్ ప్రకారం x minus h whole square plus y minus k whole square equal to r square. ఆ ఫార్ములా యూజ్ చేసుకొని వృత్త సమీకరణం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే. సో మనం డైరెక్ట్ ఫార్ములా యూజ్ చేస్తేనేమో చాలా సింపుల్గా సింప్లిఫై అవుతుంది. ఫార్ములా గుర్తుకు రాకపోతే వదిలేయవద్దు. ఓకేనా? మనం ఫార్ములా యూజ్ చేసుకుంటేనేమో డైరెక్ట్ వస్తుంది ఈక్వేషన్. ఫార్ములా గుర్తుకు రాని సిచ్యువేషన్లో మాత్రమే దీన్ని యూజ్ చేయాలి. ఫార్ములా మ్యాక్సిమం గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇలా చేస్తే కొంచెం లెంతీ అవుతుంది. ఓకే. నెక్స్ట్ థర్డ్ మెథడ్ చూడండి. x² + y² = 4. ఈ ఈక్వేషన్ యొక్క పారామితీయ సమీకరణం కనుగొనండి అని. సో మనం అది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? పారామెట్రిక్ ఈక్వేషన్స్. పారామితీయ సమీకరణం అంటే పారామెట్రిక్ ఈక్వేషన్స్. ఓకే. ఎలా చేస్తాం చూడండి. ఫస్ట్ మనకి x² + y² = r². ఈ రూపంలో ఉంటే పారామితీయ సమీకరణం ఎలా ఉంటుందో చూడండి. x ఇక్కడ మనకు సెంటర్ అనేది 0, 0. మీకు ఫస్ట్ డే క్లాస్లోనే చెప్పాను. సెంటర్ 0, 0, రేడియస్ r ఉన్నప్పుడు మనకి వృత్తం యొక్క సాధారణ సమీకరణం x² + y² = r² అని ఉంటుంది. ఓకే. ఇక్కడ మన సెంటర్ 0, 0 కాబట్టి ఫస్ట్ మనకి 0 ఉంటుంది ప్లస్ r cos θ. అలాగే y = 0. y పక్కన 0నే కదా, 0 ప్లస్ r sin θ. ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఇచ్చేటటువంటి వాల్యూస్ ఏంటంటే సెంటర్ యొక్క నిరూపకాలమ్మ. x నిరూపకము, y దగ్గర y నిరూపకం తీసుకుంటాము. అదే మనకి x - h whole square plus y - k whole square equal to
ఆర్ స్క్వేర్ ఈ విధంగా ఉన్నప్పుడు ఫార్ములా ఈ విధంగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే మన వాల్యూస్ ఇక్కడ సెంటర్ అనేది h, k కదా c ఈక్వల్ టు h, k, r ఈక్వల్ టు r. ఓకే, సో x ఈక్వల్ టు h, x అనేది పక్కన ఉంది h ప్లస్ r cos theta, y ఈక్వల్ టు k ప్లస్ r sin theta. ఈ విధంగా ఉంటుంది. ఎప్పుడు ఈక్వేషన్ మనకి x మైనస్ h హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ k హోల్ స్క్వేర్ ఈక్వల్ టు r స్క్వేర్ రూపంలో ఉన్నప్పుడు ఈ విధంగా ఉంటాయి పారామెట్రిక్ ఈక్వేషన్స్. అలా కాకుండా ఇలా ఉంటాయి ఈక్వేషన్. సర్కిల్ యొక్క ఈక్వేషన్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0గా ఈ విధంగా ఉన్నప్పుడు పారామెట్రిక్ ఈక్వేషన్స్ మనం ఎలా రాస్తామంటే ఫస్ట్ సెంటర్ ఇక్కడ మనకి ఏంటి -c, -a, అలాగే రేడియస్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి బై యూజింగ్ ద ఫార్ములా g స్క్వేర్ ప్లస్ h స్క్వేర్ మైనస్ c స్క్వేర్. ఈ విధంగా ఫార్ములా ప్రకారం మనము రేడియస్ కూడా ఫైండ్ అవుట్ చేస్తాము. చేసిన తర్వాత మనకి పారామెట్రిక్ ఈక్వేషన్స్ వాల్యూస్ రాస్తాము. x ఈక్వల్ టు -t ప్లస్ r cos theta. ఎందుకు ఇక్కడ మనకి సెంటర్ యొక్క x నిరూపక -t కాబట్టి ఇక్కడ -3 వస్తుంది. y ఈక్వల్ టు -a ప్లస్ r sin theta. ఈ విధంగా డిఫరెంట్గా ఉంటాయి. ఓకే, అంటే మనకి ఇచ్చినటువంటి వృత్తం యొక్క సమీకరణం ఎలా ఉంటుందో దానికి అనుగుణంగా మనకి పారామెట్రిక్ సమీకరణాలు వస్తాయి. x విలువ y విలువ అదే x మైనస్ h హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ k హోల్ స్క్వేర్ ఈక్వల్ టు r స్క్వేర్ రూపంలో ఉంటే ఇలా వస్తుంది. ఓకే, ఈ ఈక్వేషన్ రూపంలో ఉంటే ఇలా వస్తుంది. ఓకే, దేనికి అది వేరువేరుగా ఉంటుంది ఈక్వేషన్స్. గుర్తుపెట్టుకోవాల్సిందంతా ఇక్కడ ఈ టర్మ్స్ మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. అంటే సెంటర్ మనకి ఏ విధంగా ఉంటే ఇక్కడ అలా వచ్చేస్తుంది, దానికి అనుగుణంగా వస్తుంది. ఓకే, సో ఇప్పుడు దీనికి మనకి ఏది వస్తుంది పారామెట్రిక్ ఈక్వేషన్స్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ r స్క్వేర్ అంటే 2 స్క్వేర్ అవునా. ఇచ్చినటువంటి ఈక్వేషన్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు 4 స్క్వేర్ కదా, 4 కదమ్మా. సో దీన్ని మనం ఎలా రాసుకుంటాం చూడండి, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు 4 నథింగ్ బట్ 2 స్క్వేర్. 2 స్క్వేర్ అంటే రాయొచ్చు, 2 స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ 4. ఓకే, సో ఇక్కడ మనం 4 ఇస్తే r ఈక్వల్ టు 2 అని క్లియర్గా తెలుస్తుంది అవునా. సో x ఈక్వల్ పారామెట్రిక్ సమీకరణం చూడండి, x ఈక్వల్ టు r cos theta. ఇక్కడ మనం 0 పెట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ r cos theta తీసుకోవచ్చు. r అంటే 2 cos theta, అలాగే y ఈక్వల్ టు 2 sin theta. ఓకే, ఇలా చేస్తాం. అదే మనకి ఈక్వేషన్ ఎలా వస్తే ఈ ఫార్ములా యూజ్ చేసుకుంటాం. ఈ విధంగా ఈక్వేషన్ ఇచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ c ఫైండ్ అవుట్ చేయాలి, r ఫైండ్ అవుట్ చేయాలి. ఈ రెండు ఫైండ్ అవుట్ చేసిన తర్వాతనే మనకి ఇది చేస్తాం. ఓకే, ఓకే నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. a 3, -1 బిందువు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 4y ఈక్వల్ టు 0 వృత్తంపై బిందువు అని చూపి a ద్వారా పోయే వ్యాసం రెండో చివరి బిందువును కనుగొనండి అంటారు. సో ఫస్ట్ షో దట్ a 3, -1 is the point on the circle x square plus y square minus 2x plus 4y equal to 0 and also find the value of the end of the other diameter through a 3, -1. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చూపించాలి, a 3, -1 అనేది ఏ వృత్తం పైన ఉంది, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 4y ఈక్వల్ టు 0 వృత్తం పైన ఉందని చూపించాలి. సొల్యూషన్ given things a 3, -1 and the given equation, given circle equation is x square plus y square minus 2x plus 4y ఈక్వల్ టు 0. ఓకే, సో ఈ బిందువు దీనిపైన ఉంది అంటే మనకి ఏ అనే బిందువు ఈ సర్కిల్ని సాటిస్ఫై చేయాలి. దట్ మీన్స్ ఈ వాల్యూస్ని మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే వాల్యూ విల్ బి 0 అవ్వాలి. చూడండి, 3 స్క్వేర్ ప్లస్ -1 హోల్ స్క్వేర్ బై అంటే -1 కదమ్మా, 2 ఇంటూ 3 ప్లస్ 4 ఇంటూ -1 ఈక్వల్ టు so that equal to 9. 3 square means 9 plus -1 whole square means 1
minus 2 3s are 6, minus into plus minus 4 1s are 4, 9 plus 1 10, 10 minus 6 4, 4 minus 4 0. సో ఇప్పుడు ఏ అనే బిందువు ఈ సర్కిల్ పైన ఉంది అని చెప్పాలి. ఇంకొకటి ఏమన్నాడు, అండ్ ఆల్సో ఫైండ్ ద అదర్ సైడ్ ఆఫ్ ది డయామీటర్ passes through A అన్నది. ఒక బిందువు 3, -1 ఒక డయామీటర్ ది ఎండ్ ఆఫ్ ది వన్ సైడ్ ఇస్ A 3, -1 అయితే అదర్ ఎండ్ ఆఫ్ ది డయామీటర్ ఫైండ్ అవుట్ చేయమని. సపోజ్ ఇది x, y అనుకుందాం. B అనే వాల్యూ x, y అనుకుందాం. సో మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్ నుంచి సెంటర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో గివెన్ ఈక్వేషన్ నుంచి సెంటర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. x² y² -2x + 4y = 0 నుంచి మనకి 2g = -2, దట్ ఇంప్లైస్ g = 1. అలాగే 2f = 4, దట్ ఇంప్లైస్ f ఏమవుతుంది 2 1s are 2 2s are 2. ఇక్కడ ఏమో g = -1 ఉంది, f = 2 ఉంది. సో సెంటర్ c = -3, -f. సో దట్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, 1 అవుతుంది. ఇక్కడ -2 అవుతుంది. అంటే 1, -2 ఈజ్ ద సెంటర్. ఓకే, మనం సెంటర్ ఫైండ్ అవుట్ చేస్తే 1, -2 వచ్చింది. సో క్లియర్గా చూస్తే డయామీటర్ యొక్క రెండు చివరల మధ్య బిందువే సెంటర్ అవుతుంది, అవునా. సో వ్యాసం యొక్క రెండు కొనల మధ్య బిందువే కేంద్రం అని అంటారు. సో A, B మధ్య బిందువు ఇలా మధ్య బిందువు కేంద్రం C అవుతుంది. ఓకే, సో అప్పుడు C ఏమవుతుంది 3 + x/2, -1 + y/2. సో దట్ ఈక్వల్ టు C. C మీన్స్ 1, -3. సో రెండింటిని x నిరూపకాలు అలాగే y నిరూపకాలని పోల్చినట్టయితే మనకి చూడండి 1 = 3 + x/2 అవుతుంది. దట్ ఇంప్లైస్ 2 ఇటు సైడ్ వస్తే మల్టిప్లై అవుతుంది. 2 = 3 + x, దట్ ఇంప్లైస్ x = 2 - 3, దట్ ఇంప్లైస్ x = -1. అలాగే y నిరూపకం పోలిస్తే -2 = -1 + y/2 అవుతుంది. సో 2 ఇటు సైడ్ అవుతుంది మల్టిపుల్ అవుతుంది కాబట్టి -4, 2 2s are -4, -1 + 1. సో y = -1, ఇటువైపు వస్తే +1 అవుతుంది. సో y = -3. సో therefore x, y = x వాల్యూ ఎంత వచ్చింది మనకి -1, -3. ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. అంటే ఎండ్ ఆఫ్ ది అదర్ డయామీటర్, వ్యాసం యొక్క రెండవ కొన. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 2, -3, -4, 5 బిందువుల గుండా పోయే వృత్త కేంద్రం 4x + 3y + 1 = 0 రేఖపై ఉంటే ఆ వృత్త సమీకరణాన్ని కనుగొనండి. ఇంగ్లీష్లో ఇదే క్వశ్చన్ చూడండి. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ which passes through the points 2, -3, -4, 5 and having the center 4x + 3y + 1 = 0. ఓకే, సొల్యూషన్ చూడండి. మనకి ఏం చెప్పారు చూడండి. ఫస్ట్ ఈ రెండు బిందువుల గుండా పోయే అలాగే వృత్తం యొక్క కేంద్రం ఈ రేఖపై ఉంటుందంట. ఆ విధంగా ఉన్నటువంటి రెండు బిందువుల గుండా పోవాలి, అలాగే వృత్త కేంద్రం అనేది ఈ రేఖపై ఉండాలి. అలా ఉన్నటువంటి వృత్త సమీకరణాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ మనకి కావలసిన వృత్త సమీకరణం కావాలి. కావలసిన వృత్త సమీకరణం మనకి ఎలా ఉంటుంది? వృత్త సమీకరణం ఫార్మేట్ అనేది x² + y² + 2gx + 2fy + c = 0 ఈ రూపంలో ఉంటుంది. ఓకే, సో ఈ వృత్తం నుండి ఏ బిందువులు పోతున్నాయి? 2, -3, -4, 5 బిందువులు పోతున్నాయి. కాబట్టి
ఈక్వేషన్ నెంబర్ 1 అని రాసుకోండి. 1 implies a2 -3 ఒకటి గుండా a2 -3 అనే బిందువు ఉంటే ఆ వృత్తం పైన ఉంటే మనకి ఏమవుతుంది? x అంటే 2 2 స్క్వేర్ ప్లస్ y అంటే -3 -3 హోల్ స్క్వేర్ ప్లస్ 2g ఇంటూ 2 ప్లస్ 2f ఇంటూ -3 ప్లస్ c ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ 2 square means 4 plus -3 whole square means 9 plus 4g minus 6f plus c equal to 0. So that implies that 4g minus 6f plus c 4 plus 9 13 plus 13 equal to 0. This is the equation number 2 అనుకోండి. Okay. నెక్స్ట్ ఒకటి సమీకరణం గుండా b -4, 5 బిందువు పోతే మనకి ఏ విధంగా మారుతుందో చూద్దాం. ఈక్వేషన్ x అంటే -4 హోల్ స్క్వేర్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. y అంటే 5 స్క్వేర్ ప్లస్ 2g ఇంటూ -4 ప్లస్ 2f ఇంటూ 5 ప్లస్ c ఈక్వల్ టు 0. That means 4 square -4 whole square means 16 plus 5 square means 25 minus 8g plus 10f plus c equal to 0. So that implies minus 8g plus 10f plus c 25 plus 16 ఏమవుతుంది 41 plus 41 equal to 0. This is the equation number 2. నెక్స్ట్ కండిషన్ ఏమన్నారు? సెంటర్ ఆన్ ద లైన్ 4x + 3y + 1 = 0 అంటే కేంద్రం అనేది రేఖ పైన ఉంటుంది అంటున్నారు. కేంద్రం ఏంటి మనకి -3, -f అవునా? ఈ వృత్త రేఖ కేంద్రం -3, -f అవుతుంది. ఇది ఏ రేఖ పైన ఉంది? 4x + 3y + 1 = 0 రేఖ పైన ఉంది. అంటే దట్ ఇంప్లైస్ 4 × x అంటే -g plus 3 into y అంటే -f plus 1 equal to 0. So 4 into -3 -4g minus 3f plus 1 equal to 0. Minus కామన్ తీస్తే 4g plus 3f plus 1 అనేది -1 గా మారుతుంది. -1 equal to 0. ఓకే, ఇది -1 చూడండి. -1 equal to 0. This is the equation number 3 అండి. ఏం చేద్దామంటే ఇక్కడ మనకి మూడు ఈక్వేషన్స్ ని 2 3 సారీ ఇది ఈక్వేషన్ నెంబర్ 3 ఈక్వేషన్ నెంబర్ 4 అవుతుంది. ఇక్కడ 2 3 4 ఈక్వేషన్స్ అబ్జర్వ్ చేస్తే మనకు GFC ఇక్కడ GF మాత్రమే ఉంది. అంటే మనకు 2 3 సమీకరణాల నుంచి C అనే టర్మ్ ని ఎలిమినేట్ చేసుకున్నాం. దీనికోసం నేను ఏం చేస్తున్నానంటే 2 - 3 చేస్తున్నాను. ఈక్వేషన్ 2 ని అలాగే ఈక్వేషన్ 3 ని రెండింటిని కూడా సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. ఈక్వేషన్ 2 ఏంటి మనకి 4g - 6x plus c plus 13 minus ఈక్వేషన్ నెంబర్ 3 -8g plus 10x plus c plus 41 equal to 0. ఈ రెండింటిని మైనస్ చేస్తే మనకి ఆన్సర్ ఎలా వస్తుందో చూద్దాం. 4g minus 6x plus c plus 13 ఓకే, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ 8g మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 10x మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ c మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 41 equal to 0. 4g plus 8g ఏమవుతుంది 12g minus 6x minus 10x minus 16x. ఇక్కడ ప్లస్ c మైనస్ c రెండు కూడా క్యాన్సిల్ అయిపోతుంది. సో 30 minus 41 ఏమవుతుంది కొంచెం కట్ చేయండి. 12g minus 16x 13 minus 41 minus 28 అవుతుంది. సో దట్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఎంత కామన్ తీద్దాం చూడండి. 4 టేబుల్ వస్తుంది కదండి. 4 కామన్
equal to 0. 4 at side పంపిస్తే 3g minus 4a minus 7 equal to 0. This is the equation number మనం లాస్ట్ టైం ఇచ్చాం 4. సో 5. ఇప్పుడు చూడండి ఫోర్త్ ఈక్వేషన్ 4g plus 3f minus 1 equal to 0. ఫిఫ్త్ ఈక్వేషన్ 3g minus 4f minus 7 equal to 0. సో ఈ రెండు ఈక్వేషన్స్ కూడా మనకి g, f లలో ఉన్నాయి. సో g, f అంటే ఫోర్త్ ఈక్వేషన్ ని ఫిఫ్త్ ఈక్వేషన్ రెండింటిని కూడా సాల్వ్ చేస్తే మనకి g, f విలువలు వస్తాయి. ఫ్రమ్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ఈక్వేషన్స్ ఎలా చేస్తాం మనం g, f లో ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఫస్ట్ f టర్మ్స్ రాసుకోవాలి. ఓకే, f టర్మ్స్ ఏమున్నాయి ఫోర్త్ ఈక్వేషన్ లో 3, తర్వాత కాన్స్టెంట్ రాయాలి -1, తర్వాత g టర్మ్ రాయాలి 4, మళ్ళీ f టర్మ్ రాయాలి 3. ఓకే, నెక్స్ట్ సెకండ్ అంటే ఫిఫ్త్ ఈక్వేషన్ లో కూడా ఫస్ట్ f టర్మ్ రాయాలి -4, అలాగే కాన్స్టెంట్, తర్వాత g టర్మ్ 3, తర్వాత మళ్ళీ f టర్మ్ -4. ఇక్కడ g f 1 అని పెట్టుకుంటాం. ఓకే, ఎలా సాల్వ్ చేస్తామో చూడండి. g బై దీన్ని క్రాస్ మల్టిప్లై చేయాలి. 3 into -7 -21 minus -4 into -1 4. ఓకే, అంటే ఇప్పుడు సపోజ్ ఇది a b c d ఇలా ఉందనుకోండి. ad మైనస్ bc అనే ఫార్ములా ప్రకారం చేస్తాం. చూడండి ad మైనస్ bc అనే ఫార్ములా ప్రకారం చేస్తాం కింద డినామినేటర్. ఓకే, నెక్స్ట్ దట్ ఈక్వల్ టు f బై ఇది కూడా సేమ్ మళ్ళీ అదే విధంగా చేయాలి. -1 into 3 -3 minus -7 into 4 -20 దట్ ఈక్వల్ టు 1 బై ఇది కూడా క్రాస్ మల్టిప్లై చేస్తాం. 4 into -4 -16 minus 3 3s are 9. నెక్స్ట్ g బై -21 -4 -25 f by -3 minus into minus plus +28 లో -3 పోతే +25 1 by -16 -9 -25. సో దీని నుంచి చూడండి g ఈక్వల్ టు ఈ వాల్యూని ఇటు సైడ్ తీసుకుంటే -25 బై -25 అవుతుంది. అలాగే f ఈక్వల్ టు ఈ వాల్యూని ఇటువైపు పంపిస్తున్నాం. పంపిస్తే 25 బై -25 అవుతుంది. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇక్కడ ఇంకోటి రాస్తాను చూడండి. మనం ఏం ఈక్వల్ చేస్తామంటే g బై -25 ఈక్వల్ టు 1 బై -25, అలాగే f బై 25 ఈక్వల్ టు 1 బై -25. అంటే gకి fకి విడివిడిగా మన కాన్స్టెంట్ టర్మ్స్ని ఈక్వల్ చేసుకొని దీని ద్వారా ఇలా సింప్లిఫై చేస్తున్నాం. ఈ టర్మ్ని ఇటువైపు పంపిస్తున్నాం, ఈ టర్మ్ని ఇటువైపు పంపిస్తున్నాం, ఇలా వచ్చేస్తాం. సో -25 -25 క్యాన్సిల్ అవుతే g ఈక్వల్ టు 1 అవుతుంది, f ఈక్వల్ టు -1 అవుతుంది. ఇక్కడ -1 ఉంటుంది కాబట్టి. ఓకే, సో g, f లో g ఈక్వల్ టు 1 f ఈక్వల్ టు -1 వచ్చింది. ఇప్పుడు ఏం కావాలి మనకి? c విలువ కావాలి. c విలువ కావాలంటే ఏ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం? సెకండ్ ఈక్వేషన్ తీసుకుందాం. మనకి సెకండ్ ఈక్వేషన్ ఏముంది? 4g - 6a plus c plus 13 equal to 0 లో g equal to 1 f equal to -1 ప్రతిక్షేపించగా substitute g equal to 1 f equal to -1 in the equation 4g - 6a plus c plus 13 equal to 0. ఓకే, సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమవుతుంది? 4 into 1 -6 into -1 plus c plus 13 equal to 0. So that implies 4 minus into minus plus 6 plus c plus 13 equal to 0. 4 plus 6 10, 10 plus 13 23, c plus 23 equal to 0, c equal to -23. ఓకే, ఇప్పుడు g విలువ తెలుసు, f విలువ తెలుసు, c విలువ తెలుసు. ఈ మూడు వాల్యూస్ని కూడా 3 వాల్యూస్ని ఈక్వేషన్ నెంబర్ 1 లో సబ్స్టిట్యూట్ చేయాలి. మనకి ఈక్వేషన్ నెంబర్ 1 ఏంటి? x² + y² + 2gx + 2fy + c = 0 జనరల్ ఈక్వేషన్. ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఏ విలువలు? g = 1, f = -1, c = -23. ఓకే, సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమవుతుంది చూడండి. x² + y² + 2 × 1 × x plus 2 into -1 into y
minus 23 equal to 0. So that implies x square plus y square plus 2 ones are 2. 2x, 2 into minus 1 minus 2y minus 23 equal to 0. So this is the center of circle of the equation. The equation of the circle. Okay. అంటే మనకు కావాల్సినటువంటి వృత్త సమీకరణం వచ్చేసింది. ఓకే, ఫస్ట్ మనం ఏం చేసినాం చూడండి ఒకసారి. ఇచ్చినటువంటి బిందువులు మనకు కావాల్సినటువంటి వృత్త సమీకరణంలో సబ్స్టిట్యూట్ చేసుకొని GFCలలో రెండు ఈక్వేషన్స్ని రావడం. తర్వాత సెంటర్ ప్రాసెస్ త్రూ ద సెంటర్ అన్నారు కాబట్టి -3 -8ని గివెన్ లైన్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు G, Fలో ఇంకో ఈక్వేషన్ వస్తుంది. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి C విలువను తొలగించడం కోసం మనము 2 - 3 ఈ రెండు ఈక్వేషన్స్ని మైనస్ చేస్తే మనకి GFలలో ఈక్వేషన్ వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి 4th ఈక్వేషన్ 5th ఈక్వేషన్ రెండు కూడా G, Fలో ఉన్నాయి కాబట్టి G, F విలువలను ఫైండ్ అవుట్ చేస్తుంది. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఇప్పుడు GF విలువలు వచ్చినాయి. వాటిని మనము ఏదైనా C ఉన్నటువంటి ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి C విలువ వస్తుంది. ఆ C విలువని GF విలువలని కూడా మనం జనరల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే కావలసినటువంటి వృత్త సమీకరణం వస్తుంది. సో ఇదే విధంగా ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా చేయాలి.